హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను నా బామ్మర్ది అలా బయటకు వచ్చాము. బయటకు వచ్చేస్తే క్లైమేట్ చాలా అందంగా ఉంది. అలా బైక్ వేసుకొని అలా ముందుకు వెళ్ళిపోయాము. ఎలా ఉందో చూద్దామనేసి అలా ముందుకు వచ్చేసామండి. ఇక్కడ చూడండి ఎలా పొగమంచు అల్లుకుపోయిందో ఊరంతా. ఇక్కడ ఆవులు కూడా చలికి చాలా చలి పెడుతున్నట్లున్నాయి వాటికి కూడా. సూర్యుడు చూడండి ఎలా చూస్తున్నాడు మా వైపే. ఇక్కడ చూడండి ఎలా ఉందో పొగమంచు అయితే. ఈ పొగమంచుకి మంచి టీ తాగితే చాలా బాగుంటుంది కదండి. ఆ ముందు బైక్లో వేరే వాళ్ళు చూడండి చాలా చలికి ఎదుర్కొంటూ పోతున్నారు. ఇక్కడ చూడండి పొగమంచు ఆ పంట పొలాల్లో అల్లుకుపోయినట్లు కనబడుతుంది మనకైతే. మేము స్వెటర్ కూడా తెచ్చుకోలేదు, చలికైతే అలానే వచ్చేసాము. అక్కడ కొంగలు పక్షులు అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అవి చూద్దామనేసి మేము అలా కిందకి వెళ్ళిపోయాము. అక్కడ చూడండి, మీకు కనపడటం లేదనుకుంటాను, ఊటీని తలపించే విధంగా ఉన్నదండి మా ఊరి పంట పొలాలు. ఇక్కడికి మనకి దగ్గరలో పెనుగొండ హిల్స్ కూడా చాలా బాగున్నాయి. అక్కడ కూడా ఒకసారి వెళ్ళి చూడండి, చాలా అందంగా ఉన్నదంట అక్కడ కూడా. నేను కూడా మొన్న వెళ్ళేసి వచ్చాను. ఇంకా వీడియో అప్లోడ్ చేయాలండి. వీడియో అయితే తీసేసాను. మేము ఆ ఫ్రెండ్స్ అంతా వెళ్ళాము. చాలా బాగుందండి, అక్కడ కూడా వెళ్ళి చూడండి. ఇప్పుడు మనము చెరువు పైనకి వెళ్ళి చూద్దాము. సముద్రాన్ని తలపించే విధంగా ఉందండి మా ఊరి చెరువు ఈరోజు. అలా చూసేసి అలా వెళ్ళిపోయాము, బయటికి వెళ్ళి వచ్చేసాము. సూర్యుడైతే మా వైపే చూస్తున్నాడు, వీరు ఏదో చేస్తున్నారు అనేసి. అక్కడ చూడండి పచ్చని చెట్లు, అందులో పక్షులు చూడడానికి చాలా అందంగా ఉన్నది ఈరోజు. ఎప్పుడూ ఇదే విధంగా లేదండి మా ఊరిలో. ఈరోజు 8 గంటలకు అలా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. సముద్రంలో పొగమంచు ఎలా వస్తుందో అలా వస్తుందండి మా ఊరు చెరువులో ఈరోజు. సముద్రానికి దగ్గరలో ఉన్నట్లుందండి మా ఊరు ఈరోజు. అలా వచ్చేసి పక్కకు వచ్చేసాము. సూర్యుడు కూడా మా వైపే చూస్తూ అలా వచ్చేస్తున్నాడు బయటికి. సూర్యుడు వచ్చేసరికి చాలా లేట్ అవుతుందని మేమే సూర్యుని దగ్గరికి అలా వెళ్ళిపోయాము. దగ్గరకంటే దగ్గర కాదండి, బయటకు వచ్చేసాము. ఇక్కడ చూడండి సూర్యుడు కొంచెం కొంచెం ఉదయిస్తూ వస్తున్నాడు. మాకు కొంచెం వేడి కూడా ఇస్తున్నాడు చలి పెట్టుకోకుండా. అలా ముందుకు వచ్చేసాము. ఇక్కడ చూడండి ఇంకా బాగున్నది క్లైమేట్ అయితే. ఇంకా అవన్నీ తిరిగేసి అలా తిరిగేసి చెరువు కట్ట మీదకి వచ్చేసాము. చెరువు ఇంకా చూద్దామనేసి వచ్చేసాము. చెరువు మీద ఎక్కువ పొగమంచు అయితే కుమ్ముకుపోయింది. ఊటీ తలపించే విధంగా ఉందండి. ఇక్కడ మన కర్ణాటకలో నంది హిల్స్ సేమ్ ఎలా ఉన్నదో మా ఊరిలో కూడా అలానే ఉన్నది ఈరోజు. అక్కడ దగ్గరలో మీకు ఒక రావి చెట్టు కనబడుతుందండి, ముందుకు చూడండి. ఆ రావి చెట్టులో ఎన్నో పక్షులు ఉంటున్నాయండి. ఎండాకాలంలో వస్తే అక్కడికి వచ్చేసి ఎన్నో పక్షులు వచ్చేసి గూడులో ఉన్నాయండి. చాలా అందంగా ఉంటాయండి అక్కడ పక్షులు. ఇదేనండి మా వీడియో. ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్.